బుడమేరకు మళ్లీ వరద పెరుగుతోంది. గండి పడిన చోట ప్రస్తుతం 3 అడుగుల మేర ప్రవహిస్తోంది. దాంతో సహాయక పనుల పర్యవేక్షణకు లోకేష్ ను చంద్రబాబు రంగంలోకి దించారు. పరిస్థితిపై లోకేష్ ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తూ ఉన్నారు. బుడమేరు గండి పూడ్చే పనులను మంత్రులు నారా లోకేష్, నిమ్మల రామానాయుడు పరిశీలించారు. సరైన రహదారి లేకపోవడంతో బురదలోనే కాలి నడకన గండిపడిన ప్రాంతానికి మంత్రులు వెళ్లారు. బుడమేరుకు విజయవాడ నగరం వైపు 3 గండ్లు, మరొక వైపు 4 గండ్లు పడ్డాయి. ఒక్కో గండి దాదాపు 50 మీటర్ల పైనే ఉండటం, వరద ఉధృతంగా ఉండడంతో గండ్లు పూడ్చే పనులు ప్రభుత్వానికి పెను సవాలుగా మారింది. ఎట్టకేలకు బుడమేరకు పడిన మొదటి గండిని అధికారులు పూడ్చారు. మిగిలిన గండ్లు యుద్ధ ప్రాతిపదికన పూడ్చేలా పనులు వేగంగా చేపట్టాలని లోకేష్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, బుడమేరుకి సంబంధించి ఈ రోజు తెల్లవారుజామున కూడా పలు గంటలు పడిన నేపథ్యంలో కూడా ఆ బుడమేరు వరద ఉధృతంగా ప్రవేశిస్తున్న నేపథ్యంలో 2 అడుగుల మేర పెరిగి ఆ గతంలో కన్నా ఎక్కువ శాతం పెరిగి వరద ఉధృతి రోజు రోజుకి పెరిగిన నేపథ్యంలో బుడమేరుకు సంబంధించి ఇప్పటికే ఆ పలు గంటలు పడుతున్న నేపథ్యంలో దానిని ప్రతిష్టాత్మకంగా తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా ఆ పడిన గంటలు పడినట్టుగా బూట్ చేయాలని కూడా నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో ఆసక్తికర సంఘటన చేస్తుంది. గత 2 రోజుల నుంచి కూడా ఎవరైతే ఆ మంత్రులు ఉన్నారో మంత్రులు గాని అలాగే ఆ రాష్ట్ర అధికారులు గాని మొత్తంగా చూసుకుంటే ఆ పనులలో అశ్రద్ధ వహిస్తున్నారని అనుకున్నట్లు ఉన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఈ నేపథ్యంలోనే బుడమేరుకు సంబంధించిన గుండ్లను పూడ్చివేత కార్యక్రమాలు పర్యవేక్షించాల్సిందిగా తన తనయుడు మంత్రి నారా లోకేష్ కి చంద్రబాబు ఆదేశించడం ఓ ఆసక్తికర సంఘటనగా చోటు చేసుకుంది. ఇది ఒక ఛాలెంజ్ గా చేసుకుంది. ఈ నేపథ్యంలోనే 2 గంటలు పడిన నేపథ్యంలో కూడా దానికి సంబంధించి పూడ్చివేత పనులు ప్రారంభించిన నేపథ్యంలో మరొక 2 గంటలు పడిన నేపథ్యం. ఇక మీదట బుడమేరుకు సంబంధించి కూడా ప్రత్యేకంగా దాన్ని సీరియస్ గా తీసుకొని దాని మీద వర్క్ యుద్ధ ప్రాతిపదికన చేపట్టకపోతే దాని పర్యవసానం చాలా విపరీతంగా ఉన్న నేపథ్యంలో నష్టం కూడా భారీ సంఖ్యలో నష్టం చవిచూడాల్సి వచ్చిందని భావించిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ మేరకు బుడమేరుకు సంబంధించిన పూడ్చివేత కార్యక్రమాలన్నీ కూడా పర్యవేక్షించాలి, దగ్గరుండి అది సక్సెస్ చేయాలని ఆ బాధ్యత మొత్తం కూడా నారా లోకేష్ మీద పెట్టిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే బుడమేరు గుడి ఎడమ ప్రాంతంలో పడిన గండ్లు గురించి అధికారులను అడిగి పూర్తి వివరాలు తెలుసుకున్నారు నారా లోకేష్. వీలైనంత త్వరగా గన్లు పూడ్చేందుకు కూడా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే గన్లు పూడ్చివేత పనులను పర్యవేక్షించడానికి బుడమేరు వద్దకి నారా లోకేష్ డైరెక్ట్ గా బయలుదేరారు. ఆయనతో పాటు పలువురు మంత్రులు గాని వివిధ పార్టీ నాయకులు కూడా వెళ్లిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే మంత్రి లోకేష్ పర్యవేక్షణలో విజయవాడలోనే ఈ కార్యక్రమం యుద్ధపాత పరిగిన పూడ్చివేయడానికి కూడా సమీక్ష నిర్వహించుకొని మరి నారా లోకేష్ బుడమేరు దగ్గరకు బయలుదేరారు. అయితే వరద బాధితులు ఉదయమే ఇళ్లకు వెళ్లి టిఫిన్ పాలు కార్యక్రమాలు అందజేశారు టీడీపీ నాయకులు, కార్యకర్తలు. ఆ మేరకు అక్కడ నారా లోకేష్ వస్తున్న నేపథ్యంలో పరిసర ప్రాంతాల్లో అందరూ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా పలు కార్యక్రమాలు కూడా టీడీపీ నాయకులు, జనసేన నాయకులు చేసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా వరద ప్రభావానికి గురైన 36 వార్డుల్లో అందరూ కూడా పర్యవేక్షించిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా దీనికి సంబంధించి కూడా ఎవరైతే నారా లోకేష్ తో పాటు మంత్రి కూడా బయలుదేరారు, మంత్రితో పాటు రాష్ట్ర నాయకులు కూడా బయలుదేరిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా బుడమేరుకు సంబంధించి 3 అడుగుల మేర ప్రవేశిస్తున్న నేపథ్యం సహాయ పనుల కోసం నారా లోకేష్ రంగంలోకి దిగిన నేపథ్యంలో కూడా ఇప్పటికే 2 గుండ్లను అయితే పూడ్చివేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీని మేరకు
సరైన రహదారి లేకపోవడంతో అధికారులు నారా లోకేష్ స్వయంగా వెళ్తున్న నేపథ్యంలో బురదలోనే కాలినడకన ఆ గండిపడిన ప్రాంతానికి మంత్రులందరూ కూడా వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ మేరకు నారా లోకేష్ కూడా ఆ బురదలోనే అడుగు మీద అడుగు వేసుకుంటూ వెళ్లిన పరిస్థితి అయితే ఉంది. మరొక వైపు ఏదైతే నాగేశ్వరరావు ఇప్పటి వరకు అంటే ఎన్ని గంటలు పడ్డాయి? ఇప్పుడు ఐఎండీ కూడా ఒక హెచ్చరిక జారీ చేసింది, విజయవాడకు కూడా భారీ ఎత్తున మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు గంటలు పూడ్చడానికి ఏమైనా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉందా? ఎప్పటికల్లా మొత్తం ఈ గంటలు పూడ్చే ప్రక్రియ పూర్తవుతుంది? ఖచ్చితంగా ఉంది. ఏదైతే గండ్లు పూడ్చే పరిస్థితి నెలకొనాలి, గండ్లు ప్రశాంతంగా పూడ్చుకోవాలి అని అంటే ఖచ్చితంగా వాతావరణం సహకరించాలి, అలాగే ఖచ్చితంగా వానదేవుడు సహకరించాలి. ఏ నేపథ్యంలో ఎక్కడైతే వర్షం కనుక పడతా ఉంటే వేసిన మట్టి వేసినట్టు కూడా ఆ పక్కకి జారిపోయే పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే దాదాపుగా 3 గంటలు అయితే పడిన పరిస్థితి అయితే ఉంది. మొదటగా 2 గంటలు అయితే పడినాయి, మరోవైపు 2 గంటలు పడి, మరొక వైపు 2 గంటలు పడి, మొత్తంగా చూసుకుంటే 1 గంట తర్వాత ఒకటి దాదాపు 6 గంటల దాకా పడిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఒక్కొక్క ఆ గండి దాదాపుగా 50 మీటర్ల పైనే ఉండటం, వరద ఉధృతంగా ఉండటంతో ఆ గండ్లు పూడ్చే పనులు మాత్రం ప్రభుత్వానికి పెను సవాలుగా మారిందంటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎట్టికేలకు బుడమేరుకి పడిన ఆ మొదటి గండినైతే అధికారులు పూడ్చగలిగారు, కానీ మిగిలిన గండ్లు యుద్ధ ప్రాతిపదికన పూడ్చేలా ఆ పనులు వేగవంతం చేసేలాగా లోకేష్ తగు నిర్ణయం తీసుకొని అడుగులు ముందుకేస్తాడని అయితే ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ యొక్క గండ్లు పూడ్చివేత పనులు ప్రభుత్వానికే కాకుండా నారా లోకేష్ కూడా పెను సవాల్ అనేది చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఏదైనా సినీ ఫక్కీలో సినిమాలో చూపించిన విధంగా కూడా ఈ గండ్లు పూడ్చివేత మొత్తం కూడా ఆ యుద్ధ ప్రాతిపదికన తెలివిగా చాకచక్యంగా చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా ఏదైతే మరొక 6-7 రోజుల్లో 6-7 తారీఖుల్లో వర్షం ఉంది, తుఫాను ఉన్న నేపథ్యంలో కూడా ఖచ్చితంగా ఈ గండ్లను కూడా పూర్తి చేయాల్సిన పరిస్థితి ఉంది. ఈ గండ్లు పూర్తిన పక్షంలో మరింత ఆస్తి నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి, మరింత పంట నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి, అలాగే రోడ్లన్నీ కూడా కోతకు గురి అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా తట్టుకొని నిలబడాలంటే ఖచ్చితంగా యుద్ధ ప్రాతిపదికన తెలివిగా చాకచక్యంగా మిగతా గండ్లను కూడా పూర్తి చేయాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. ఖచ్చితంగా నారా లోకేష్ ఆ దిశగా అడుగులేసి ఆ గండ్లు పూడ్చుతాడని అయితే అందరూ ఆశాభావం అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు. హేమబిందు.